బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట గోకుల్ కృష్ణ కాలేజీ సమీపంలో నెల్లూరు చెన్నై జాతీయ రహదారిపై వరద నీరు పొంగి ప్రవహిస్తూ ఉంది. మన్నారు పోలూరు వద్ద సూళ్లూరుపేట శ్రీకాళహస్తి వరద నీటితో మునిగిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. పట్రపాలెం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. నాయుడుపేట స్వర్ణముఖి నదితో పాటు మామిడి కాలువకు భారీగా వరద నీరు చేరుకుంటూ ఉంది. వరద నీటి ప్రవాహంతో స్వర్ణముఖి నది మామిడి కాలువ కాజ్వేల వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పోలీస్ రెవెన్యూ అధికారులు కాజ్వేలపై రాకపోకలను నిలుపుదల చేశారు. ఏడాది తర్వాత స్వర్ణముఖి నది కాజ్వే పైకి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో పట్టణ ప్రజలంతా అధికంగా తరలివచ్చి నదిని సందర్శిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా స్వర్ణముఖి కాజ్వేపై నీరు ప్రవహిస్తున్న క్రమంలో మేనకూరు వైపు నుంచి వచ్చే వాహనాలను కొత్తపేట మీదుగా దారి మళ్లించిన క్రమంలో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో వాహనదారులు సుమారు 2 గంటల పాటు అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే చర్యలు చేపట్టారు. అదేవిధంగా పున్నేపల్లి సమీపంలోని మామిడి కాలువ కాజ్వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో నెమళ్లపూడి, సగుటూరు, పున్నేపల్లి గ్రామాలకు రాకపోకలను అధికారులు నిలుపుదల చేశారు. గ్రామాలన్నీ పోయినాయి. ప్రతి సంవత్సరం మాకు నీళ్లు ఇలాగే ఇబ్బందిగా ఉంది. మాకు ఏదో ఒక మంచి దారి చేయాలి ప్రభుత్వం అనేది. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ తనకలాడి చనిపోతూ ఉన్నాము. మాకు రాత్రి పొగులు నీళ్ళు వచ్చేసేది మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా